తొక్కిలడ్డు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇవి కొంచెం శనగపిండి 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాసు పంచదార వేసుకోవాలి. ఇది పంచదార 1.5 గ్లాసు, కొంచెం జీడిపప్పు, నెయ్యి, కొంచెం అదేమంటారు ఇలాచీ పౌడరు, ఇవి చేసుకున్నాను. దీన్నేమో ఇప్పుడు శనగపిండి ఉప్పు లేకుండా వేసుకుని, శనగపిండి దీంట్లో ఉప్పు వేసుకోకలేదు, ఉప్పు వేసుకోకుండా కలిపేసుకొని ఇలా కలుపుకున్నాను. కలుపుకొని ఇగో జంతికల గొట్టంలో వేస్తున్నాను. జంతికల గొట్టం వేసి నూనె వేడెక్కింది, వేస్తున్నాను ఇందులో. ఒక్కటే వేసుకోవాలి, స్వీట్ కదా అందుకని. ఇలా చిన్న వేసుకున్నాక అప్పుడు మిక్సీ వేసుకోవాలి. వేసుకున్నాను. ఇవన్నీ ఇలా నలిపేసుకుని జంతికలు అన్నిట్లు నేను చిన్నవి ఇలా చేసేసుకోవాలి. కరకరలాడుతున్నది. ఇవన్నిటిని ఇలా వేసేసుకుని వీటిని మిక్సీ వేసుకోవాలి. ఈలోగా నేను మిక్సీ వేస్తాను. ఈలోగా ఏమో పంచదార ఒకటి వేసాను కదా శనగపిండి, 1.5 పంచదార వేసుకోవాలి. 1.5 పంచదార వేసి 1.5 నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, ఈ పాకంలా రావాలన్నమాట. మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ పాకం గులాబ్ జామ్ పాకంలాగే కొంచెం చిన్న పాకమే, ఎక్కువ ముదురు పాకం కాదు. గులాబ్ జామ్ చేస్తాం కదా అలాగే ఈ పాకం వచ్చే వరకు ఇందులో ఉంచుకోవాలి. ఈలోగా మిక్సీ వేసుకుంటున్నాను. పంచదార ఇది కరిగింది. ఇది ఇక కొంచెం ఇలా రావాలి. వచ్చాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పిండి ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసి మూత పెట్టేయాలి. స్టవ్ ఆఫ్ కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు వేయించుకుంటున్నాను ఇందులో. వేగాయి, ఇది ఆఫ్ చేస్తాను. పావుగంట అయ్యాక తీసాను. ఇక ఇలా ఉంది, కొంచెం గట్టిపడింది. దీన్ని కొంచెం నెయ్యి ఇలా రాసుకుని దీంట్లో ఇలాచి పౌడర్ వేయడం మర్చిపోయా. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఇందులో ఇలా ఉంది కదా, కొంచెం నెయ్యితోటి ఇలా అనేసి ఒక వారం రోజులు ఉంటాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. అంటే లేత పాకం కదా అందుకని ఎక్కువ రోజులు ఉండదు. ఒక వారం రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు ఉంటాయి. ఇవి తర్వాత మళ్ళీ గట్టి పడతాయి. ఇవి దీని మీద జీడిపప్పు తొక్కిలడ్డు ఇలా చేశాను. చేసుకుని తిని టేస్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.